ఓకే. ఈరోజు మనం హైపర్ లింక్స్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాము. సో, ఎక్సెల్‌లో హైపర్ లింక్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆప్షను. సో, ఏదైనా షీట్‌కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హండ్రెడ్స్ ఆఫ్ షీట్స్ ఉన్నాయనుకోండి, నెంబర్ ఆఫ్ షీట్స్. సో, మీరు మెయిన్ స్క్రీన్ నుంచి కానీ, లేదన్నా ఒక రిలేటివ్ స్క్రీన్ నుంచి కానీ, వేరే స్క్రీన్‌కి జస్ట్ ఒక లింక్ ద్వారానే వెళ్ళిపోవచ్చనమాట. అంటే మీరు మళ్ళీ సెర్చ్ చేసుకోకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో, ఈ హైపర్ లింక్‌లో మనం ఈరోజు ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేద్దాం. ఫస్ట్ మీకు హైపర్ లింక్ ఇవ్వాలంటే ఫస్ట్ మీకు సెల్ అంటే ఏంటో తెలియదు. సెల్ ఆల్రెడీ మీకు సెల్స్ మీద వర్క్ చేశారు కాబట్టి మీకు సెల్ గురించి రిలేటివ్స్ రిఫరెన్సెస్ గురించి తెలిసి ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సెల్ అంటే సెల్ అడ్రస్ అంటే ఎలా కనుక్కుంటాం? సో ఎక్కడైతే మనకి ఈ రో అండ్ కాలం ఇంటర్చేంజ్ అవుతుందో ఆ మిడిల్ దాంట్లోనే ఉన్నది సెల్ అడ్రస్. ఇక్కడ చూడండి B3, ఇక్కడ B3 అనేది సెల్ అడ్రస్ అనమాట. సో ఈ విధంగా మనం సెల్ అడ్రస్ని కనుక్కోవచ్చు. ఓకే, సో ఇప్పుడు రిలేటివ్ సెల్ రిఫరెన్సెస్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అండ్ క్వాంటిటీ ఒక రెండు ఉన్నాయి, ఈ రెండు డిలీట్ చేసేద్దాం. సో వీటిని మల్టిప్లై చేసాం మనం. సో ఇక్కడ ఏముంది G9 ఇంటూ H9. ఓకే, సో బట్ ఇక్కడ ఏం లేదు. సో దీన్ని మనం ఈ డ్రాగ్ చేయగానే ఈ పైన ఎటువంటి రిఫరెన్సెస్ ఉన్నాయో అదే ఆటోమేటిక్గా కిందను కూడా వచ్చేసాను. సో మనం డాలర్ సింబల్ యూజ్ చేయలేదు కాబట్టి సో ఇక్కడున్న సెల్స్ని తీసుకుంది. ఇది సెల్ రిఫరెన్స్ అనమాట. ఈ సెల్ రిఫరెన్స్ ద్వారా ఈ పైన ఏదైతే ఉందో అదే బిహేవియర్తో కింద కూడా వచ్చాయి. సో ఈ సెల్ని రిఫర్ చేసుకున్నాం అనమాట. ఇది సెల్ రిఫరెన్స్. ఓకే, సెల్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అది ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం, అండ్ రిలేటివ్స్ రిఫరెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం హైపర్ లింక్ ఎలాగ ఇవ్వాలి? దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి విత్ ఇన్ వర్క్ షీట్లో నెంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ ఉన్నాయి. విత్ ఇన్ వర్క్ షీట్లో మూవ్ అవ్వాలంటే వాటికి హైపర్ లింక్స్ ఎలా ఇవ్వాలి? దాంట్లో ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి, అవి మీకు చెప్తాను. అలాగే అవుట్ సైడ్ షీట్ అంటే మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి వేరే అవుట్ సైడ్ షీట్, వేరే ఫోల్డర్లో ఉన్న షీట్ రావాలి. సో అది కూడా ఎలా చేయాలో ఇక్కడ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఉంది. సో ఈ ప్లెయిన్ టెక్స్ట్కి మీరు హైపర్ లింక్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ వచ్చి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లింక్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఫైల్ నేమ్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఏదైతే ఫైల్ యూజ్ చేస్తున్నామో ఆ ఫైల్ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ బుక్ మార్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ వర్క్ షీట్లో ఉన్న అన్ని షీట్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మనం బేసిక్ అని షీట్కి వెళ్ళాలి కదా. సో బేసిక్ అని షీట్లో ఇందాక మీకు సెల్ రిఫరెన్స్ సెల్ అడ్రస్ గురించి చెప్పాను కదా. ఇక్కడ చూడండి A1 సెల్లోకి వెళ్ళాలి అని మనం ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నాం. A1 కాకపోతే మీకు ఒకసారి C2 కొడదాం. C2 అనే సెల్లోకి వెళ్ళాలనుకోండి, ఆ సెల్ రిఫరెన్స్ ఇస్తే ఇక్కడ ఆ సెల్ నెంబర్ ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా ఓకే అని ఇక్కడ చూడండి ఏ పర్టికులర్ సెల్లో, ఏ ఫైల్లో, ఏ షీట్లో ఏ సెల్లోకి వెళ్ళాలి అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అడ్రస్. అంటే ఇది లింక్ అనమాట ఇక్కడ. ఓకే, ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ కింద ఒక అండర్లైన్లా వస్తుంది, అంటే హ్యాండ్ సింబల్ వస్తుంది అనమాట. మీన్స్ ఇక్కడ మీకు హైపర్ లింక్ రెడీ అయ్యింది అని అర్థం. సో దీని మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చూడండి A2 సెల్, ఇందాక మనం C2 ఇచ్చాం కదా, C2 సెల్కి ఆటోమేటిక్గా మీకు డైలాగ్ బాక్స్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తుంది. సో ఆ షీట్ ఓపెన్ అయింది, ఆ సెల్లోకి వెళ్ళింది అనమాట కర్సర్. సో ఇలాగ మనం హైపర్ లింక్ ఇవ్వచ్చు. ఇందులో నుంచి బ్యాక్ రావాలంటే సేమ్ ఇక్కడ కూడా ఒక టెక్స్ట్ లింక్ ఇచ్చుకుంటాం. సో బ్యాక్ మెనూకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా హైపర్ లింక్ ఇవ్వచ్చు. అలాగే షీట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 2లో ఏంటంటే నేమ్ ఉంది, బట్ మీరు లింక్ ఈ పర్టికులర్ షేడ్కి ఇద్దాం అనుకుంటున్నారు. ఈ షేప్కి క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత లింక్ అని వస్తుంది. సో ఇక్కడ సేమ్ ఇందాకలాగా వెళ్తాం, బుక్ మార్క్ అండ్ ఆప్షన్ 2. సో ఆల్ డేటా లుక్అప్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షీట్ వచ్చింది చూసారా. ఓకే అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ సేమ్ దీనికి రాదు, ఇంకా ఈ షేప్కి వస్తుంది లింక్. దీన్ని ఓకే అని కొడితే ఆ పర్టికులర్ షీట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇలాగ టెక్స్ట్ కాదు, ఇలాగ నేమ్ ఇచ్చి షేడ్ కాదు, డైరెక్ట్గా బటనే కావాలనుకోండి. సో మీరు ఒక ఫస్ట్ బటన్ రెడీ చేసుకోవాలి. బటన్ రెడీ చేసుకోవాలనుకుంటే ఇన్సెట్లో షేడ్స్కి వెళ్ళి ఏదో ఒక షేప్ తీసుకోండి. షేప్ తీసుకొని అందులో టెక్స్ట్ ఫిల్ చేయండి. చేసి ఇక్కడే మీరు రైట్ క్లిక్ చేసిన తర్వాత
డైరెక్ట్గా లింక్ అని అంటే లింక్ క్రియేట్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి లింక్ క్రియేట్ చేద్దాం మనం. ఈ షేర్కి లింక్. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వస్తే చూసారా, ఇక్కడ మొత్తం ఫైల్ అని దాని లింక్ అంతా ఇస్తుంది. బట్ నాకు అలా వద్దు, ఇక్కడ నాకు ఒక మెసేజ్ కావాలి. అది అసలు ఈ లింక్ దేనికోసం ఉపయోగపడుతుంది అనేది నీకు మెసేజ్ కావాలన్నమాట. సో ఆ మెసేజ్ కూడా ఎలా ఇవ్వాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఇందులో రైట్ క్లిక్ చేసిన తర్వాత లింక్ వెళ్తారు. లింక్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు రిఫరెన్స్ ఇచ్చేయండి. హైపర్ లింక్, బుక్ మార్క్, మ్యాచ్. ఓకే, సెల్ రిఫరెన్స్ మీకు ఏదంటే అది యాజ్ ఈజ్గా ఉంచేద్దాము. ఇక్కడ చూడండి స్క్రీన్ టిప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన మెసేజ్, ప్లీజ్ క్లిక్ టు వ్యూ మ్యాచ్ షీట్ అనేది మనం మెసేజ్ టైప్ చేసాం. సో ఈ మెసేజ్ మీకు ఎప్పుడైతే మీరు ఇచ్చిన తర్వాత ఓకే అని క్లిక్ చేసేస్తే దీని దగ్గరికి రాగానే అక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది చూడండి. ప్లీజ్ క్లిక్ టు వ్యూ మ్యాచ్ షీట్ అనే మెసేజ్ కనిపిస్తుంది ఇక్కడ. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా షీట్ వెళ్ళిపోతుంది. క్లియర్? సో ఈ విధంగా మీరు ఇంటర్నల్గా విత్ ఇన్ ద వర్క్ షీట్స్లో హైపర్ లింక్స్ ఇవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం అవుట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ బయట ఉన్న ఎక్సెల్ షీట్ కానీ లేదంటే ఏదైనా ఇమేజ్ ఫైల్ కానీ వీడియో ఫైల్ కానీ ఓపెన్ చేయాలి ఇక్కడ నుంచి ఎక్సెల్లోంచి అనుకుంటే, సో మీకు అవుట్ సైడ్ కూడా రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ టెక్స్ట్లో ఇది ఎలాగిస్తామంటే ఆ టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసి లింక్, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పాత్ ఉంటుంది, లుక్ ఇన్ అనే దగ్గర పాత్ ఉంటుంది. ఇది పైకి తీసుకొస్తాను. ఇక్కడ పాత్, ఈ పాత్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒక ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేస్తే ఇమేజ్ ఫైల్ వస్తుంది. ఇక్కడ చూడండి, క్లిక్ చేయగానే అక్కడ ఇమేజ్ ఫైల్ ఓపెన్ అయ్యింది. ఇమేజ్ మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి. అదే మీరు ఎక్సెల్ షీట్ కావాలి, సో ఈ సెకండ్ బటన్కి మనం ఎక్సెల్ షీట్ రిఫరెన్స్ ఇద్దాం. లింక్, పాత్లో ఎక్సెల్ షీట్ రిఫరెన్స్ ఇచ్చాము. ఓకే, ఇప్పుడు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎక్సెల్ షీట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ ఎక్సెల్ హైపర్ లింక్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న అన్ని పాయింట్స్ మనం ప్రజెంట్ కవర్ చేసాము. సో ఫర్దర్గా ఇంకేమైనా ఉంటే కూడా నేను మీకు తర్వాత యాడ్ చేసి చెప్తాను. సో ఇప్పటివరకు ఈ వీడియోలో అన్ని పాయింట్స్ మీకు నచ్చాయి అనుకుంటాను. సో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.